అలాగే దిస్ ఇస్ చందు బోతర్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సిడిఎస్ఎల్. సిడిఎస్ఎల్ అంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్. ఇట్ ఈస్ అండర్ ద సెబీ కింద ఉంటుంది. దీని సెబీ అప్పుడు ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ ద 1999. సెబీ ఎట్లా సిడిఎస్ఎల్ ఎట్లా వర్క్ చేస్తుంటే ఒక బ్యాంక్ లాగా ఇప్పుడు ట్రేడర్లు ఇన్వెస్ట్మెంటర్లు అందరు కొన్న షేర్లన్నీ ఈ సిడిఎస్ఎల్లో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. సో సిడిఎస్ఎల్ ఈజ్ ఏ గవర్నమెంట్ ట్రస్టబుల్ కంపెనీ అనమాట. సో సిడిఎస్ఎల్లో క్రియేట్ చేసిన అకౌంట్ నెంబర్కి 16 digits, దట్ ఈస్ అవర్ డిమాట్ అకౌంట్. సిడిఎస్ఎల్ ఏమేమి ఉంటాయి? మ్యూచువల్ ఫండ్, స్టాక్స్, బాండ్స్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. కంపెనీ నెక్స్ట్ వచ్చేసి స్టాక్లో జరిగేది బై అండ్ సెల్. నువ్వు కొన్న షేర్లని డిమాట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అకౌంట్లో కొన్న షేర్లను వచ్చేసి ఈ డిపాజిటరీ సిడిఎస్ఎల్లో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. డిమాట్ అకౌంట్ అనేది మీడియేటర్లా వర్క్ చేస్తుంది ఇన్వెస్టర్కి కంపెనీకి మధ్యలో. డిపాజిటర్స్ ఆఫర్స్ ఇన్ ద ఫాలోయింగ్ సర్వీస్. సిడిఎస్ఎల్ ఎలాంటి రకాల ఫెసిలిటీస్ అంటే లిక్విడిటీ టు మార్క్స్, మెయింటెనెన్స్ టు డిమాట్ అకౌంట్స్, రీసెంట్రైజేషన్, ట్రేడ్ సెటిల్మెంట్, డిమానిటైజేషన్. అండ్ నెక్స్ట్ సిడిఎస్ఎల్ ఈజ్ అండర్ సెబీ. అండ్ సిడిఎస్ఎల్లో జరిగేది ప్రతి ఒక్క దాన్ని గవర్నమెంట్ చూస్తూనే ఉంటాను అనమాట. ఇప్పుడు ఎలాంటి ఫ్రాడ్స్ జరగకుండా, ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ల దగ్గర ఏమైనా మోసాలు జరగకుండా ఉండడానికి, ఇన్ కేస్ కంపెనీకి బాగా లాభాలు వచ్చిన డివిడెండ్ పే చేయడం కోసం డిమాట్ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సిడిఎస్ఎల్ కంపెనీకి మధ్యలో ఉండేది ఈ డేటా మొత్తం, ఈ కంపెనీలో ఉన్న డేటా మొత్తం ఈ సిడిఎస్ఎల్లోనే స్టోర్ అయి ఉంటుంది. సో కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ ప్లస్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఈ సిడిఎస్ఎల్లో స్టోర్ అయి ఉంటుంది. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులో స్టోర్ చేసిన మనీ మొత్తం ఎట్లా స్టోర్ అట్లా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.